యేసయ్య పరిచర్య జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా నీవు కూడా ఇతరుల కొరకు పరిచర్య చేయటానికి ముందుకు వచ్చేస్తా. ఇతరుల కొరకు దేవుడు నాకు బలం ఇచ్చాడు. 100 సంవత్సరాలు బ్రతకడానికి కాదు, ఈ బలముతో 10 మందికి ఉపయోగకరంగా ఉంటా. దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఏ వ్యాధి రాకుండా కాపాడుకోవటానికి కాదు, ఆ ఆరోగ్యంతో 10 మందికి ఆశీర్వాదంగా ఉంటా. యేసు ప్రభు ఎవరో తెలుసా? లోకానికి వెలుగు. ఏమిటి వెలుగు లక్షణం? అది తన కొరకు కాదు, ఇతరుల కొరకు జీవిస్తుంది. ఒక కొవ్వొత్తిని చూడండి, అది కరిగిపోతుంది, కానీ ప్రజలకు వెలుగునిస్తుంది. అదే యేసయ్య, అదే ఆయన పరిచర్య. అది ఎవరిలో జరుగుతుందో వారిలో కూడా ఇలాంటి అనుభవాలు కలుగుతాయి. చేతులెత్తి ఆమేనండి గట్టిగా. డబ్బు ఇచ్చాడా? నీ డబ్బు నీ ఫ్యామిలీ కొరకే కాదు, నీ డబ్బు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు ఖర్చు పెట్టాలి.